హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీశాంత్. నిన్నటి వీడియోలో మనం లాస్ట్‌లో ఉన్న 3 చక్రాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇవాళ వీడియోలో నేను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధ్యానం అధికంగా చేయడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం కేవలం మన శ్వాసపై ధ్యాసను ఉంచడం చాలా మేలు. మనం సోహం అనే మంత్రంతో మన శ్వాసపై ధ్యాసను ఉంచాలి. ఫస్ట్ మీరందరూ ధ్యాన స్థితిలో కూర్చున్న తర్వాత డీప్ బ్రీత్, చాలా ఊపిరిని తీసుకొని ఆ తర్వాత కొద్ది ఊపిరిని బయటికి తీయడం జరగాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత మీ బ్రీతింగ్ పైనే మీ కాన్సంట్రేషన్ అనేది ఉంటుంది. మీ బ్రీతింగ్ అంటే మీ శ్వాసపై ధ్యాస అనేది ఉంటుంది అని అంటున్నాను. అంతేకాకుండా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కదలడం లేదా కళ్ళు తెరవడం ఇలాంటివి చేయకూడదు. మీ వెన్నెముకను నిటారుగా ఉంచడం నేర్చుకోండి. ధ్యాన స్థితి ఒక మ్యాట్ పైన చేయడం కన్నా భూపైన చేయడం మరీ మేలు. అంతేకాకుండా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని తట్టుకొని బయటికి వెళ్ళడమే ధ్యానం యొక్క ప్రాధాన్యత. నేను అంటున్నది ఏంటంటే, మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీకు చాలా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఇక్కడియో ఇక్కడియో అన్ని ఆలోచనలు గుంపుగా ఒకటేసారి రావడం జరుగుతుంది. వాటిని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? చాలా ఈజీగా మీ ఆలోచనలను మీరు తప్పించుకోగలరు. ఎలా అంటే, మీ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీ శ్వాసపైనే మీ ధ్యాసను నిలపడం ద్వారా మీ ధ్యాస మొత్తం శ్వాసపైనే ఉంటుంది, ఆలోచనల పైన ఉండదు. కాసేపు నిద్ర పోయినట్లుగా అనిపిస్తుంది, కానీ అది నిద్ర కాదు. మనం మన శ్వాసపై ధ్యాస ఉంచినామంటే అది ధ్యానం అంటారు. నిద్రలో మనం మన శ్వాసపై ధ్యాసను ఉంచలేము. అంతేకాకుండా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు చాలా బరువు అయినట్లుగా, కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి, నేను ధ్యాన స్థితిలో ఉండను, నేను ధ్యానంలో నుండి వెళ్ళిపోతా ఇక అని మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులను జోడించి రఫ్ చేసి ఆ 2 చేతులను మీ కనుపై పెట్టుకొని మెల్లిగా కనుతెరిసి మీ నుదిటి చేతిని చూడడం మేలు. ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటివి రావు. అంటే కొంతమందికి ఇలా డైరెక్ట్ కళ్ళు తెరిస్తే ఎదురుంగా లైట్స్ ఉంటాయి. ఇలా కొన్ని ఎఫెక్ట్స్ అనేటివి కలుగుతాయి. ఇలాంటివేవీ రావు. అంతేకాకుండా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీరు మీ బంధుమిత్రులకు కాస్త దూరంగా ఉండండి. చాలా పీస్‌ఫుల్, అసలు ఎలాంటి లొల్లి అనేది ఉండకూడదు అని అంటున్నాను. ఇలా మీరు మీ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మేలు. మీరు మీ 5 నిమిషాల పాటు ధ్యానాన్ని చేస్తున్నారా అని అనుకుంటున్నాను. చాలా చక్కగా ధ్యానాన్ని కంప్లీట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుద్దాం.